కురుక్షేత్ర యుద్ధ భూమిలో జీవితం మరియు మరణం మధ్య పోరాడుతూ దుర్యోధనుడు తన చివరి మాటలు మాట్లాడాడు. ప్రపంచం నా హత్యను భీముడు చేశాడని అనుకుంటుంది, కానీ నా మరణానికి కారణం నువ్వే. ఈ మాటల వెనుక కారణం పాపి అయిన దుర్యోధనుడిని కూడా వణికిపోయేలా చేసేంత క్రూరమైన చర్య చేసిన ఒక యోధుడు. దుర్యోధనుడు పాండవులను చంపాడని విని 100 మంది కౌరవులు చేయలేని పని ఒకే ఒక్క యోధుడు ఎలా చేయగలడు అని ఆశ్చర్యపోయాడు. కానీ వాస్తవం తెలిసినప్పుడు అతని ఆనందం కోపం మరియు అసహ్యంగా మారింది. దుర్యోధనుని కళ్ళల్లో భయం మరియు నిరాశ కనిపించాయి. ఓ మూర్ఖుడా, నువ్వు ఏమి చేశావు? వారు పాండవులు కాదు అని అరిచాడు. ఆ క్షణంలో ఆ యోధుడు మహాభారతంలోనే అత్యంత క్రూరమైన మరియు పాపి అయిన యోధుడు అయ్యాడు. రుద్రుడి రూపాన్ని ధరించిన పాండవ సేనను ఒంటరిగా ఓడించగల శక్తిని కలిగిన యోధుడు. అతనికి స్వయంగా శ్రీకృష్ణుడు శాపం ఇచ్చాడు. ఆ శాపం యొక్క కథ యుగాల నుండి చెప్పుకుంటూ వస్తున్నారు. ఆ యోధుడు ఎవరో తెలుసా? తలపై మణి ధరించి జన్మించినవాడు, గురు ద్రోణుడి కుమారుడు, స్వయంగా శివుని అంశం, అశ్వత్థామ. ఈరోజు 5000 సంవత్సరాల తరువాత కూడా అతను ఇంకా ఎక్కడో జీవించి ఉండవచ్చు. మహాయోధుడు పృథ్వీరాజ్ చౌహాన్ మొదటి మహమ్మద్ ఘోరీతో యుద్ధం తరువాత అడవిలో ఉన్నాడు. అక్కడ అతనికి ఒక వింత వ్యక్తి కనిపించాడు. 12 అడుగుల ఎత్తు, భారీ శరీరం, దుర్వాసనతో కూడిన ఆ వ్యక్తి చాలా అనారోగ్యంగా కనిపించాడు. అతని తలపై లోతైన గాయం ఉంది. ఎవరో అతని మెదడును బయటకు తీసే ప్రయత్నం చేసినట్లుగా. 12వ శతాబ్దంలో రాసిన పృథ్వీరాజ్ రసు అనే పుస్తకం ప్రకారం పృథ్వీరాజ్ చౌహాన్ ఒక నైపుణ్యం కలిగిన వైద్యుడు. అతను ఆ వ్యక్తికి తన గాయాన్ని నయం చేయగలనని చెప్పాడు. కానీ 1 వారం చికిత్స తరువాత కూడా గాయం మాత్రం మానిపోలేదు. ఆసక్తిగా మహారాజు పృథ్వీరాజ్ అతనిని, మీరు అశ్వత్థామానా అని అడిగాడు. ఆ వ్యక్తి చాలా తక్కువగా మాట్లాడుతూ అవును అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కానీ పృథ్వీరాజ్ ఎలా తెలుసుకున్నాడు ఆ వ్యక్తి అశ్వత్థామ అని? ఆ వ్యక్తి తలపై ఉన్న గాయం మరియు మహాభారతంలో అశ్వత్థామ కథలో దాగి ఉంటుంది. మనం మొదటి నుండి ప్రారంభిద్దాం. మహాగురువు ద్రోణాచార్య చాలా సంవత్సరాలు తపస్సు చేసిన తరువాత శివుడి దర్శనం లభించింది. ఆ సందర్భంలో ద్రోణాచార్య ఒక వరాన్ని కోరుకున్నాడు. మహాదేవా, మీ తేజస్సు, శక్తి కలిగిన ఒక పుత్రుడిని నాకు ప్రసాదించండి. అతను మీ అంశం కావాలి అని కోరుకున్నాడు. కొంతకాలం తరువాత ద్రోణాచార్యకు అతని భార్య కృపికి ఒక అద్భుతమైన పుత్రుడు జన్మించాడు. అతని జననం ఒక అద్భుత సంఘటనగా చరిత్రలో నిలిచింది. భూమి, ఆకాశం, సమస్త జగత్తు అతని జననాన్ని గుర్తించాయి. ఆ పుత్రుడు జన్మించినప్పుడు ఏడవలేదు. బదులుగా ఒక గుర్రంలా హిన్హినాటం చేశాడు. అతని శక్తివంతమైన ధ్వని భూమి, ఆకాశాన్ని దద్దురుపోయేలా చేసింది. ఈ ధ్వని వల్లే అతనికి అశ్వత్థామ అని పేరు వచ్చింది. అశ్వత్థామ అంటే గుర్రంలా ధ్వనించేవాడు. శివపురాణం ప్రకారం అశ్వత్థామ స్వయంగా శివుడి యొక్క రూపం. అతని తలపై ఉన్న మణి శివుడి 3వ కన్నును సూచిస్తుంది. ఈ మణి వల్ల అశ్వత్థామకు అమరత్వం లభించింది. ఎటువంటి ఆయుధం, వ్యాధి, ఆకలి, దాహం అతనిని హత్య చేయలేవు. గురు ద్రోణాచార్య తన పుత్రుడు ఒక శక్తివంతమైన యోధుడు అవుతాడని గ్రహించాడు. అందుకే అతనికి యుద్ధ విద్యలో శిక్షణ ఇచ్చాడు. ఈ శిక్షణ వల్ల అశ్వత్థామ మహాభారతంలోనే అత్యంత క్రూరమైన యోధుడిగా పేరుగాంచాడు. చాలా మంది గురువు ద్రోణాచార్య కేవలం అర్జునుడికే బ్రహ్మాస్త్ర విద్యను నేర్పించాడని భావిస్తారు. కానీ అది నిజం కాదు. తన పుత్రుడు అశ్వత్థామకు కూడా బ్రహ్మాస్త్ర విద్యను బోధించాడు. అశ్వత్థామ విద్య అర్జునుడితో పాటు మిగిలిన కురుపుత్రులతో కలిసి జరిగింది.
అతను కూడా అర్జునుడిలానే ఒక నైపుణ్యం కలిగిన ధనుర్ధారుడు. కానీ అతనికి తన భావోద్వేగాలపై నియంత్రణ ఉండేది కాదని చెబుతారు. శివుడి అంశం కారణంగా అతని భావోద్వేగాలు చాలా తీవ్రంగా ఉండేవి. కోపం, అహంకారం వంటి భావాలు అతనిలో ఎక్కువగా కనిపించేవి. అయినప్పటికీ యుద్ధభూమిలో అశ్వత్థామ తన నైపుణ్యాన్ని పదే పదే నిరూపించుకున్నాడు. తన తండ్రి మరియు తన ప్రియమైన స్నేహితుడు దుర్యోధనునికి మద్దతు ఇవ్వడానికి అశ్వత్థామ కౌరవుల తరపున పోరాడాడు. మహాభారతంలోని విరాట పర్వం ప్రకారం యుద్ధం ప్రారంభానికి ముందు విరాట నగరంలో ఒక భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో పాండవులు విజయం సాధించారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఆ యుద్ధంలో ఇద్దరు నైపుణ్యం కలిగిన ధనుర్ధారులు అర్జునుడు మరియు అశ్వత్థామ ఒకరితో ఒకరు పోరాడారు. ఇద్దరి మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. అర్జునుడిలానే అశ్వత్థామ కూడా తన అన్ని బాణాలను ఒకేసారి సంధించగలడు. కానీ చివరికి అశ్వత్థామ బాణాలు అయిపోయాయి మరియు అతను వెనక్కి తగ్గాల్సి వచ్చింది. మహాభారత యుద్ధంలో అశ్వత్థామ భీముడు, యుధిష్ఠిరుడు, దృష్టద్యుమ్నుడు వంటి అనేక మంది శక్తివంతమైన యోధులను ఓడించాడు. అతను ఒంటరిగానే యుద్ధం చేసి భయంకరమైన రాక్షసులతో కూడిన ఘటోత్కచుణ్ణి కూడా ఓడించాడు. అంతటి విశాలమైన శరీరం, శక్తి కలిగిన ఘటోత్కచుణ్ణి అశ్వత్థామ ఒంటరిగానే చంపటం అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతేకాకుండా అతను తన బాణాలతో ఒకేసారి దాదాపు 1,00,000 మంది పాండవ సైనికులను చంపాడు. అతని కుమారుడు అభిమన్యు మరణానికి ప్రతీకారంగా అర్జునుడు జయద్రథుణ్ణి చంపాలని నిర్ణయించుకున్నప్పుడు అశ్వత్థామ అడ్డుపడి జయద్రథుణ్ణి రక్షించాడు. అదేవిధంగా అర్జునుడు మరియు కర్ణుడి మధ్య యుద్ధం జరిగినప్పుడు అర్జునుడు కర్ణుడిని ఓడించబోతున్న సమయంలో అశ్వత్థామ కర్ణుడిని రక్షించాడు. యుద్ధంలోని 14వ రోజున అశ్వత్థామ ఒక శక్తివంతమైన ఆయుధాన్ని ఉపయోగించాడు. దీనివల్ల యుద్ధం వెంటనే ముగిసిపోయేది. ఆ ఆయుధం పేరు నారాయణాస్త్రం. ఈ ఆయుధం అన్ని శాస్త్రాలను మరియు యోధులను ఒకేసారి నాశనం చేయగలదు. కానీ శ్రీకృష్ణుడు సకాలంలో జోక్యం చేసుకొని పాండవ సేనతో సహా అందరూ తమ ఆయుధాలను వదిలి భూమిపై పడుకోవాలని ఆదేశించాడు. దీంతో అశ్వత్థామ యొక్క ప్రయత్నం విఫలమైంది. మహాభారత యుద్ధంలో 14వ రోజున కౌరవులు తమ అతిపెద్ద శక్తిని కోల్పోయారు. పితామహుడు భీష్మ తరువాత గురు ద్రోణాచార్య కౌరవ సేనకు నాయకత్వం వహించారు. గురు ద్రోణాచార్య యొక్క జ్ఞానం మరియు శక్తికి ముందు ఎవరు నిలబడలేకపోయేవారు. గురు ద్రోణాచార్యను ఓడించడం అసాధ్యం కాబట్టి శ్రీకృష్ణుడు ఒక వ్యూహంతో వారిని ఆయుధరహితులను చేసి దృష్టద్యుమ్నుడు వారిని చంపాడు. ఈ సంఘటన అశ్వత్థామను కోపంతో నింపింది. అతను గురు ద్రోణాచార్య చనిపోవడాన్ని భరించలేకపోయాడు. అతను దుర్యోధనుణ్ణి యుద్ధం ఆపి పాండవులతో రాజీ చేసుకోవాలని వేడుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు యుద్ధం కొనసాగింది. యుద్ధంలోని 18వ రోజున అశ్వత్థామ యుద్ధభూమిలో తన స్నేహితుడు దుర్యోధనుడు యుద్ధంలో ఓడిపోయి మరణం దగ్గరగా ఉన్నాడని చూశాడు. యుద్ధ నియమాలను ఉల్లంఘించి దుర్యోధనుడి తొడపై దాడి చేసి ఓడించారు. దుర్యోధనుని మరణంతో అశ్వత్థామ కోపం అత్యంత స్థాయికి చేరుకుంది. అతను దుర్యోధనుడికి ప్రతీకారం తీర్చుకోవాలని నిశ్చయించుకున్నాడు. అతను పాండవుల శిబిరానికి వెళ్ళి నిద్రలో ఉన్న పాండవుల కుమారులను చంపాడు. ఈ ఘటన తరువాత అశ్వత్థామ శివుడిని ఆరాధించాడు. శివుడు అశ్వత్థామకు ఆశీర్వాదం ఇచ్చాడు. దీంతో అశ్వత్థామ రుద్ర రూపంలోకి మారాడు. అతని కోపం మరియు శక్తి అతనిని అపారమైన శక్తితో నింపింది. మహాభారత యుద్ధంలో దుర్యోధనుడిని మరణానికి ముందు పాండవులు మరియు కౌరవుల మధ్య పోరాటం చాలా తీవ్రంగా సాగుతుంది. ఒక రాత్రి అశ్వత్థామ పాండవుల శిబిరానికి చొరబడ్డాడు. అతను కోపంతో నిండిపోయాడు మరియు తన తండ్రి గురు ద్రోణాచార్య మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని కంకణబట్టుకున్నాడు.
అశ్వత్థామ శిబిరంలోకి ప్రవేశించి ఎదురైన వారందరినీ చంపడం ప్రారంభించాడు. అతను తన శక్తితో అనేక మంది సైనికులను, దృష్టద్యుమ్నుడు మరియు శిఖండి వంటి మహారథులను కూడా చంపాడు. అతను శిబిరంలోని అన్ని డేరాలకు నిప్పు పెట్టాడు. చాలా మంది సైనికులు నిద్రలోనే మరణించారు. ఆ తరువాత అతను ఒక చిన్న డేరాలోకి ప్రవేశించాడు. అక్కడ 5 వ్యక్తులు నిద్రపోతున్నారు. చీకటిలో వారు పాండవులు అని తప్పుగా భావించిన అశ్వత్థామ వారి అందరినీ చంపాడు. చివరగా అతను ఒక భారీ వ్యక్తిని చూశాడు. అతనిని భీముడు అని భావించాడు. అతను ఆ వ్యక్తిని కూడా చంపి అతని తలను నరికి దుర్యోధనుడి దగ్గరకు తీసుకెళ్లాడు. తదుపరి రోజు ఉదయం పాండవులు తమ శిబిరానికి తిరిగి వచ్చి జరిగిన విధ్వంసాన్ని చూసి బాధపడ్డారు. వారి సైన్యం నాశనమైంది. వారి పుత్రులు చంపబడ్డారు. ఈ దృశ్యం చూసి వారి కళ్ళు నీటితో నిండలేదు. బదులుగా వారి గుండెల్లో కోపపు అగ్ని జ్వలించింది. వారు అశ్వత్థామపై పగ తీర్చుకోవాలని నిశ్చయించుకున్నారు. కానీ అశ్వత్థామను ఎవరూ ఓడించలేరు. గతంలో బ్రహ్మదేవుడు అతనికి ఒక వరం ఇచ్చాడు. దీని ప్రకారం ఎవరు అతనిని 24 గంటలలో ఒక్కసారి కంటే ఎక్కువ సార్లు ఓడించలేరు. మహాభారతం యుద్ధం చివరి దశలో ఒక భయంకరమైన యుద్ధం జరిగింది. తన తండ్రి గురు ద్రోణాచార్య మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకుంటూ అశ్వత్థామ ఒక ప్రమాదకరమైన ఆయుధం బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు కూడా అర్జునుడికి వారి రక్షణ కోసం బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించమని సలహా ఇచ్చాడు. భయంకరమైన శక్తితో నిండిన 2 యోధులు ఒకరినొకరు నాశనం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఆ చివరి క్షణంలో గురు వేదవ్యాసుడు అక్కడికి చేరుకొని తన శక్తులతో వారిని ఆపాడు. వేదవ్యాసుడు 2 యోధులకు తమ అస్త్రాలను వెనక్కి తీసుకోవాలని సలహా ఇచ్చాడు. అర్జునుడు వెంటనే అలా చేశాడు. కానీ అశ్వత్థామకు అలా చేయడం ఎలాగో తెలియదు. కోపంతో నిండిన అశ్వత్థామ పాండవుల వంశాన్ని నాశనం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. అయితే అతను తన బ్రహ్మాస్త్రాన్ని గర్భవతి అయిన ఉత్తరాపై మళ్లించాడు. ఈ దుర్మార్గ చర్యను చూసి శ్రీకృష్ణుడు వెంటనే స్పందించారు. వారు తమ సుదర్శన చక్రాన్ని ఉపయోగించి బ్రహ్మాస్త్రాన్ని తిప్పికొట్టి ఉత్తరాను రక్షించారు. అశ్వత్థామ యొక్క క్రూరమైన ప్రవర్తన శ్రీకృష్ణుడిని కోపంగా మార్చింది. దానికి బదులుగా శ్రీకృష్ణుడు అశ్వత్థామను ఈ విధంగా శపించాడు. అశ్వత్థామ జీవితాంతం కుష్ఠవ్యాధితో బాధపడుతాడు. అతని శరీరం చీము మరియు కుళ్ళిన మాంసంతో నిండి దుర్వాసనతో అందరినీ దూరంగా ఉంచుతుంది. ఎవ్వరూ అతనికి ఆశ్రయం ఇవ్వరు లేదా అతనికి సహాయం చేయరు. అతను ఒక నిరాశ్రయుడిలా తిరుగుతూ శాశ్వత బాధను అనుభవిస్తూ జీవితాన్ని గడుపుతాడు. అతనికి మరణం కూడా రాదు, ఎందుకంటే అతను శాశ్వతంగా జీవితాన్ని బాధలతో గడపాల్సి ఉంటుంది. ఆ శాపం ప్రకారం అశ్వత్థామ 3000 సంవత్సరాలు భూమిపై తిరుగుతూ కుష్ఠవ్యాధితో బాధపడతాడు. అతనికి మరణం కూడా రాదు. కానీ ఒక విశ్వాసం ప్రకారం అశ్వత్థామ కలియుగం ముగిసే వరకు భూమిపై తిరుగుతూ శ్రీ మహావిష్ణువు యొక్క చివరి అవతారమైన కల్కిని ఎదురు చూస్తూ ఉంటాడని చెబుతారు. కల్కి అతనికి సహాయం చేసి ఈ ప్రపంచాన్ని కలియుగ దోషాల నుండి విముక్తి చేస్తాడని కూడా నమ్ముతారు. కొన్ని శతాబ్దాలుగా అనేక మంది అశ్వత్థామను చూసినట్లు చెప్పుకున్నారు. కొంతమంది అతను ఒంటరిగా అడవుల్లో తిరుగుతున్నట్లు కూడా చూశారని, మరికొందరు అతను ఒక సాధువు రూపంలో ఒక గుహలో నిద్రిస్తున్నట్లు చూశారని చెబుతారు. 2023లో తెలంగాణలోని ఒక వ్యక్తి తాను అడవిలో అశ్వత్థామను చూసినట్లు చెప్పాడు. ఆ వ్యక్తి చెప్పిన ప్రకారం అశ్వత్థామ ఒక పాత చిరిగిన దుస్తులు ధరించి ఒక కర్రతో నడుస్తున్నాడు. ఆ వ్యక్తి అతనిని చూసి భయపడి పారిపోయాడు. అయితే ఈ కథలలో ఎంత నిజం ఉందో చెప్పడం కష్టం. చాలా వరకు అవి కేవలం ఊహాగానాలు మరియు అపోహలు కావచ్చు.
అశ్వత్థామ యొక్క కథ ఒక రహస్యంగానే మిగిలిపోయింది. అతను నిజంగానే భూమిపై తిరుగుతున్నాడా లేదా అనేది నమ్మకం మరియు ఊహాగానాలకు సంబంధించిన విషయం. ఈ విషయాన్ని పక్కన పెడితే మరోవైపు ఈ కథ మనకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పిస్తుంది. కోపం మరియు ద్వేషం మనల్ని ఎంత దూరం తీసుకెళ్లగలవో గుర్తించుకోవాలి. మన చర్యల యొక్క పరిణామాల గురించి ఆలోచించకుండా ఏ పని చేయకూడదు. మరి మీరు ఈ కథ గురించి ఏమనుకుంటున్నారు? అశ్వత్థామ నిజంగానే భూమిపై తిరుగుతున్నాడా లేదా అది కేవలం ఒక పురాణం మాత్రమేనా? దయచేసి మీ ఆలోచనలను కింద కామెంట్స్లో పంచుకోండి.